హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ప్రీవియస్గా మనం వీడియో చేసుకున్నాం కదండి. పాత పథకాన్ని పునరుద్ధరించారు, దానికి ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి మనం ప్రీవియస్గా వీడియో చేసుకున్నాం. దానికి సంబంధించి బెనిఫిట్స్ కూడా చెప్పుకున్నాం కదండి. ఇకపోతే ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైల్ చేసుకోవడానికి, ప్రయోజనం పొందడం కోసం మనకి ఏవైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందండి. సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఎవరైనా లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకున్న వారు ఉంటే మాత్రం వివాహానికి సంబంధించి కానీ ప్రసవానికి సంబంధించి కానీ ఎవరైనా చనిపోయి ఉండుంటే మాత్రం కార్మికులు రిజిస్టర్ కాబడిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. నేను చెప్పిన వివాహానికి సంబంధించి కానీ లేదంటే ప్రసవానికి సంబంధించి కానీ మరణానికి సంబంధించి మూడింటికి కూడా ఆప్షన్స్ అయితే లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకి సంబంధిత గ్రామ వార్డు సచివాలయం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సేవా పోర్టల్లో అప్లికేషన్ ప్రక్రియ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే దానికి సంబంధించి బెనిఫిట్స్ ప్రీవియస్గా నేను చెప్పున్నాను కాబట్టి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే ఇంచుమించుగా 33 మంది అంటే భవన నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి అనుబంధంగా పనిచేసే వారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. అవన్నీ కూడా నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సంబంధిత మండల కార్మిక శాఖ ఏదైతే ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇవ్వగలిగితే మీకు కూడా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మొదటగా ఒకసారి బెనిఫిట్స్ మళ్ళీ ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేస్తే వివాహానికి సంబంధించి ఎవరైతే కార్మికులు ఉన్నారో లేదంటే కార్మికురాలు ఉందో వారికి సంబంధించి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సమయంలో 20,000 గరిష్టంగా ఇద్దరికండి, అంటే 2 కుమార్తెల వరకు కూడా అది అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ప్రసవానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కార్మికురాలు లేదా కార్మికురాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రసవ సమయంలో వారికి కూడా బెనిఫిట్ ఇవ్వడం కోసం గరిష్టంగా ఇద్దరికి 20,000 చొప్పున ఇవ్వడానికి అయితే ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. తర్వాత సహజ మరణానికి సంబంధించి 60,000 గాను అంత్యక్రియలుగా ఇమీడియట్గా 20,000 అనేది ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగిందండి. ప్రీవియస్గా ఈ స్కీమ్ రన్నింగ్లో ఉండేది, ఇప్పుడు అగైన్ కొత్తగా ఇవ్వడం అయితే జరిగింది. మార్చి నుంచి దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి మనకి అవకాశం అయితే కల్పించారండి. సో ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ కాబడి ఉన్నారో వీరందరూ కూడా ఈ స్కీమ్ సంబంధించి అవైలబిలిటీ ప్రయోజనం పొందడానికి అవకాశం అయితే మీరు సంబంధిత సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఏ స్కీమ్కి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా దానికి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని రోజుల్లో దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తి అవుతాయి, ఇలాంటి విషయాలన్నీ ముందు చెప్పుకున్న తర్వాత కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలో వారికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఆ 32 మందికి సంబంధించి వివరాలు చెప్తూ అప్లికేషన్ ఎలా నింపుకోవాలో చెప్తానండి. ముందుగా మనం ప్రయోజనాలకు సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు ఎన్ని రోజుల నుంచి ఏ డాక్యుమెంట్స్ వల్ల ఎన్ని రోజులు సాల్వ్ అవుతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏవైతే ఇవి అప్లై చేసుకుందాం అనుకుంటున్నామో ఈ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వివాహానికి సంబంధించి కానీ లేదంటే ప్రసవానికి సంబంధించి కానీ ఇంకోటి ఏదైతే ఉందో వీటన్నిటి కూడా మనం అప్లికేషన్ అప్లై చేయాలనుకుంటే 50 రూపాయల ఫీజు అనేది మనం చెల్లించాలండి. మొదటగా వివాహానికి సంబంధించి చూసుకుంటే వివాహ ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాలి. 32 రోజుల్లో మనకి దీనికి సంబంధించి ఎస్ఎల్ఈ పీరియడ్ అని ఉంటుంది. మనం దీనికి 50 రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాలి. తర్వాత ప్రసవ ప్రయోజనానికి సంబంధించి శిశువు జనన ధృవీకరణ పత్రం ఏవైతే బర్త్ సర్టిఫికేట్ ఉందో బర్త్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా 32 రోజుల్లోనే. దీనికి సంబంధించి ఫీజు కూడా 50 రూపాయలు ఉంటుందండి. తర్వాత సహజ మరణ సహాయానికి సంబంధించి మాత్రం చూసుకుంటే మరణ ధృవీకరణ పత్రం, దీనికి ఎస్ఎల్ఏ పీరియడ్ 32 రోజుల నుంచి 77 రోజుల లోపు మనం దీనికి చేసుకోవచ్చు. 50 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అంత్యక్రియలకు సంబంధించి కూడా సేమ్ మరణ ధృవీకరణ పత్రం ఇస్తాం. 32 రోజుల నుంచి 77 రోజుల లోపు దీనికి సంబంధించి పరిష్కారం అనేది జరుగుతుంది. 50 రూపాయల ఫీజు. ఇది ఎలా ఉంటుందంటే మీరు రూరల్ ప్రాంత గ్రామీణ ప్రాంత ప్రజలైతే డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేస్తారు, అర్బన్ ప్రాంత ప్రజలైతే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వారికి, తర్వాత డిప్యూటీ లేబర్ ఆఫీసర్ వారికి, తర్వాత కలెక్టర్ గారి అప్రూవల్, తర్వాత మీకు డీబీటీ ద్వారా అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి 6 నెలలకు అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. త్రూ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే నామినీ ఉన్నారో లేదంటే ఎవరైతే బెనిఫిట్ పొందబోతున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు డీబీటీ ఎన్పిసిఐ లింక్ కాబడిన దీనికి అకౌంట్లో జమ అయితే కావడం జరుగుతుంది. ఇది మాత్రం మీరు గమనించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్న ఈ 4 రకాల బెనిఫిట్స్కి సంబంధించి మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోతే మాత్రం మీరు దాన్ని రెన్యువల్ చేసుకొని పాత ఏదైతే ఉందో దాన్ని రెన్యువల్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేబర్ సర్టిఫికేట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబరు, సంబంధిత నేను చెప్పిన వివాహానికి అయితే
మనకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్, ప్రసవానికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్, మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, నామినీకి సంబంధించిన వివరాలు. నామినీకి సంబంధించిన వివరాలు అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పట్టుకుని వెళ్తే సంబంధిత ఎవరైతే సచివాలయం వారు ఉన్నారో వారు అప్లై చేస్తారండి. దీనికి SLA పీరియడ్లో మీకు 1 by 1 ప్రోగ్రెస్ అనేది జరగడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి. ఇకపోతే కొత్తగా మనం ఇది వరకు వీడియోలో చెప్పుకున్నప్పుడు ఏం చెప్పామంటే భవన నిర్మాణం దానికి అనుబంధంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారు అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఆ అనుబంధంగా పనిచేసే ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి ఒకసారి వివరాలు కానీ మనం చూసుకుంటే రాళ్ళు పగలగట్టు పనివారు, తాపి మరియు ఇటుకు పనివారు, వడ్రంగి, పెయింటర్స్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, బావులు త్రవ్వేవారు, పూడికి తీసేవారు, బంటా మేస్త్రి, రోడ్లు, డ్రైనేజీలు, రోలర్ డ్రైవర్లు, కలాసి, ఇలా ఇంచుమించుగా 33 రకాలు ఈ భవన నిర్మాణ శాఖకు సంబంధించి 33 రకాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇవన్నీ కూడా నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను, పాస్ చేసుకొని ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణం దానికి అనుబంధంగా ఎవరైతే ఉన్నారో 33 మంది కేటగిరీ వాళ్ళు వీరందరూ కూడా సంబంధిత మండల భవన నిర్మాణ ఆఫీస్కి వెళ్ళి నేను అప్లికేషన్ కూడా మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఆ అప్లికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నింపుకొని మీకు సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నామినీకి సంబంధించిన వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సంబంధిత శాఖకి మీరు ఇచ్చి అప్లై చేసుకున్నారనుకోండి, ఈ ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే మీకు కూడా ఉంటుందండి. దీనికి సంబంధించి మనం ఒకసారి డాక్యుమెంట్స్ అనేవి ఏం కావాలో చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరులై ఉండాలండి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో ఈ 33 రకాల రంగాలకు సంబంధించిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు పత్రం నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, స్క్రీన్లో కూడా మీరు చూడవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి 2 ఉండాలి. 110 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అండి, 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సంవత్సరాల నవీకరణ రుసుము 60 రూపాయలు అనేది ఉంటుందండి. తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు కార్మికుని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, నామినీకి సంబంధించిన ఆధారం, మిగిలిన వివరాలు. నేను ఇవన్నీ కూడా మీ స్క్రీన్లో చూడవచ్చు. ఈ వివరాలన్నీ కూడా పట్టుకొని అప్లికేషన్ నింపేసి మీరు ఎవరైనా ఇప్పటివరకు ఎన్రోల్ కానీ చేసుకోకపోతే ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా మనం చూసుకుంటే దీంట్లో ముఖ్యంగా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి చూడండి. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996 ప్రకారం కార్మికుడు సంవత్సరంలో విధిగా 90 రోజులు ఏదైతే సంవత్సర కాలం ఉందో 90 రోజులు ఖచ్చితంగా దానికి రిలేటెడ్గా వర్క్స్ అనేది చేస్తూ ఉండాలి. ఒక కార్మికుడు ఒక సభ్యత్వం మాత్రం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 2 సభ్యత్వాలు పొందడానికి అవకాశం లేదని చెప్తున్నారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ నిర్మాణ కార్మికులు ఉన్నట్లయితే వేరువేరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇతర వివరాలకు మీ సమీపంలో ఉన్న కార్మిక శాఖను సంప్రదించి ఈ విద్యాన్ని చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ కూడా మీకు స్క్రీన్లో ఒకసారి చూడండి. స్క్రీన్లో నేను ఒకసారి చూపిస్తాను. స్క్రీన్లో చూస్తున్నప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది మీకు సంబంధించిన ఎవరైతే గుర్తింపు ఆధార్ నెంబరు, కార్మికుని పేరు, కార్మికుని కులము, వయసు, పుట్టిన తేదీ, మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు, ఇవన్నీ చాలా సింపుల్గా తెలుగులోనే ఫార్మాట్ ఉంది కాబట్టి ఇవి నింపేసి నామినీకి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మీరు నింపేసి సంబంధిత ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్లో మీరు సబ్మిట్ చేస్తే మీకు కూడా ఎన్రోల్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఈ స్కీమ్కి సంబంధించి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.